నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమం దిక్చూసిగా మారిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో P4 కార్యక్రమం ఏడాది పూర్తి సందర్భంగా మార్గదర్శుల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సంపన్నులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చి పేద కుటుంబాల అభివృద్ధికి తోడ్పడటం గొప్ప సామాజిక బాధ్యతని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ మాట్లాడుతూ జిల్లాలో 8,760 మంది మార్గదర్శకులు 51,353 కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. CSR నిధులతో సోలార్ లైట్లు, డిజిటల్ లైబ్రరీలు, డయాలసిస్ యూనిట్లు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో 62.31% దత్తత పూర్తయిందని, తాను స్వయంగా 2 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాలు, విద్య, ఉపాధి ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో DRO విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, ప్రత్యేక అధికారి శ్రీధర్, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా కుటుంబాన్ని తాలూకు అభివృద్ధి అనేది వేగవంతం చేయవచ్చు అనేది ప్రతి కుటుంబానికి ఒక సజెషన్, అంటే ఒక ఆలోచన రావాలంటే ఎవరో ఒక ఉన్నతమైన స్థాయి ఉన్నటువంటి కుటుంబం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఆ గైడెన్సే ఈరోజు మార్గదర్శి రూపంలో ఈరోజు ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చి మార్గదర్శులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళతో సరైనటువంటి సహాయం ఈ బంగారు కుటుంబాలకు ఇవ్వాలనేది పెద్ద ఎత్తున ప్రతిపాదన చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనేకటువంటి మార్గదర్శులు ఐడెంటిఫై చేశారు, బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేశారు. ఈ జిల్లాలో సుమారు 1,00,000 మంది బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేస్తే 50,000 మంది వరకు కూడా వాళ్ళని మార్గదర్శులకి ట్యాగ్ చేసి ఈ బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. అయితే మనం సక్సెస్ అనేది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఈ కుటుంబాలకి మంచి చేకూరుతుంది అనేది విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబాలకి మంచి జరుగుతుంది. ఎందుకంటే 1 సంవత్సర కాలంలో కంప్లీట్గా ఫ్యామిలీ మారిపోవడం అనేది జరగదు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని సీట్లలోనూ టీడీపీ అభ్యర్థులను తరిమి కొట్టిన రోజున జిల్లా అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం సంతబొమ్మాలి మండలంలోని మూలపేట పోర్టు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు ప్రభుత్వాలు దశాబ్దాలుగా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సీఎంగా పనిచేసి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని, మరి 20 ఏళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నిసార్లు టీడీపీకి అవకాశం కల్పించి వచ్చినా జిల్లాకు ఏం చేసింది లేదని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు భూములు సేకరించి ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే వాళ్ళు నిర్మిస్తారని, దాన్ని వారే నిర్మిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెబుతున్నారని, ఇలాగే మూలపేట పోర్టు విషయంలో ఇదే విషయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒడిశా ప్రభుత్వానికి ఒప్పించి నేరేడు బ్యారేజీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు. అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఎన్నైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి. మరి ఇదే సందర్భంలో అనేక సార్లు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఎందుకు మీకు ఆలోచన కలగడం లేదు? ఏం కారణం చేత? మీకేం తక్కువ చేయలేదే ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా? అనేక సార్లు అన్ని సీట్లు గెలిపించి అధికారం మీకు ఇచ్చారే. మరి ఇంతమందిలో అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 40 సంవత్సరాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాశ్వతమైంది ఈ జిల్లాకు ఒకటైనా చేశారంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. రామ్మోహన్ నాయుడు గారిని కూడా అడుగుతున్నాను నేను. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయ్యారు, చాలా సంతోషం, నువ్వు చెప్పని. జగన్మోహన్ రెడ్డి మోసగించడానికే పోర్టు శంకుస్థాపన చేశాడు.
నువ్వు మోసగించకుండా చేసింది ఏంటో చెప్పండి. మీ అందరూ మీ 40 సంవత్సరాల కాలంలోన 20 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, 20 సంవత్సరాల్లో మీరు చేసింది ఏదైనా చూపించగలరా? జిల్లాలో చూపించగలరా? ఏమై మౌనంగా ఉన్న వాళ్ళందరూ చూపించగలమని అనుకుంటారా? చూపించగలరా? కొన్ని వేల మంది చూపించలేరని చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఎందుకు ఇది పట్టడం లేదని అడుగుతున్నాను నేను. పోనీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలైనా నిర్లక్ష్యం. మీరు మూలపేట పోర్టు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో డబ్బు ఇవ్వాలా? మనకి అక్కర్లేదు. డబ్బు ఇచ్చేటువంటి ఇదేం లేదు దీంట్లో. దీనికి కావలసినటువంటి డబ్బుని ప్రభుత్వం మనం ఉన్నప్పుడే అప్పు తీసుకుని ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే డెవలప్ చేయడానికి ఈ పోర్టుకి మనం అంగీకరించి అప్పుడు శంకుస్థాపన చేసాం. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే చేస్తారు. మరి పూర్తి అయిపోయి వచ్చింది. ఒక బెర్త్ సుమారుగా అయిపోయిన సమయంలోనే ప్రభుత్వం కాలం అయిపోయింది, వెళ్ళిపోయినాం. ఇప్పుడేం మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టక్కర్లేదు కదా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరెవరు? ఇన్నిసార్లు మీకు గెలిపించి అధికారం ఇచ్చినా ఈ ప్రజలకు మీరేమి చేయరు. పోనీ చేసినటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు. ఏమిటి అన్యాయం అని అడుగుతున్నాం. దీనికి పరిష్కారం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఏంటి పరిష్కారం ఉందో చెప్పండి. చైత్ర శుద్ధ త్రయోదశి సందర్భంగా శ్రీకాకుళంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 8 గంటల నుండి సదస్యం, మహాదశవచనాలు, వేద సదస్సు నిర్వహించి పండితులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై అర్చకులు, వేద పండితులను అభినందించారు. ఈ సందర్భంగా భాస్కర భట్ల శ్రీరామమూర్తి శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ, సాయి కుమార్ శర్మ, రామకృష్ణ శర్మ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వివరాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమ్దాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలిపారు. పొందూరు మండలం లైధాం గ్రామంలో 1,34,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులు, కాలువలు నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గతంలో గ్రామ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగించేందుకు తక్కువ కాలంలోనే మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిగిరిపల్లి రామ్మోహన్, టీడీపీ యువత జనరల్ సెక్రటరీ బలగ శంకర్ భాస్కర్, జిల్లా పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి సేపాన శ్రీరంగ నాయకులు, గాడు నారాయణరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిష్ వాల్యూ ఎడిషన్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిసింది. 15 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై మహిళలు, మత్స్యకార కుటుంబాలకు అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తి చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గొండు శంకర్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేపలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే మంచి లాభాలు సాధించవచ్చని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి వైపు ముందుకు రావాలని సూచించారు. నాబార్డు ద్వారా తయారీతో పాటు మార్కెటింగ్, నిల్వ విధానాలపై కూడా శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, శిక్షకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి సహాయ సహకారంతో మనం 2047 చేరుకోవడానికి ఇప్పటి నుండే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పెట్టి మహిళలందరికీ పారిశ్రామిక ఇంటింటికి ఒక యాప్లికేషన్ తయారు చేయడం కోసం ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరిగింది. తప్పకుండా ఇది మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టి దీనికి తోడ్పడుతున్న నాబార్డు వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా మహిళా సమాఖ్యకి, అలాగే ఇందులో పాల్గొని ట్రైనింగ్ తీసుకున్న మహిళా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కలిసి మొత్తం 113 అర్జీలను స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖాధికారులు పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. శాఖల వారీగా రెవెన్యూ 24, పంచాయతీరాజ్ 17, పేదరిక నిర్మూలన సంస్థ 16, మున్సిపల్ కార్పొరేషన్ 11, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు 8, సర్వే 9, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 7, వ్యవసాయ శాఖ 5 అర్జీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, లక్ష్మణమూర్తి,
పరిపాలనా అధికారి జేఎస్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ వైపు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ చేసిన వ్యాఖ్యలపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రామలక్ష్మణ్ జంక్షన్ సమీపాన గల క్రాంతి భవన్లో జరిగిన జేఏసీ సమావేశంలో జేఏసీ ప్రధాన సలహాదారు వాభయోగి, జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబులు మాట్లాడుతూ ఆదివాసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అశోక్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే వైఖరి సరైంది కాదని విమర్శించారు. ఆదివాసీలు సమస్యలపై స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సవర జగన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర భాస్కర్రావు, సవర కుమార్, సవర చుక్కారావు, సవర సోమేశ్వరరావు, జన్ని కాంతారావు, బండపల్లి రాకేష్, సవర రామారావు, జన్ని వాసు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన మూలపేట పోర్టు కార్యక్రమం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నమని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పోర్టు పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. పోర్టు నిర్మాణంలో ఇప్పటికే సుమారు 70% పనులు పూర్తయ్యాయని, ఈ విషయాన్ని తెలిసినా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని అన్నారు. చెలో మూలపేట కార్యక్రమం ఎన్నికల ముందు హడావుడికి సృష్టించడానికేనని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, సింధు సుధాకర్, పిఎంజే బాబు, ప్రధాన విజయరాం, పిరియా మాధవి, రెడ్డి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొందిన గనిరాజును ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వండాన సింహన్నలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గేదెల ఇందిరాప్రసాద్, శాసన జోగినాయుడు, చలపాక సూర్యారావు మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న వారికి గౌరవం ఇవ్వడం ద్వారా మరింత మందికి ప్రేరణ లభిస్తుందని అన్నారు. నగరంలో అతిసార వ్యాధి వ్యాప్తి సమయంలో రేయింబౌళ్ళు సేవలందించిన డాక్టర్ సింహన్న సేవలను కొనియాడారు. సీనియర్ వాకర్స్ సంపత్రావు సత్యనారాయణ, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు మాట్లాడుతూ వాకర్స్ క్లబ్బులు సామాజిక సేవకు వేదికగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గేదెల లక్ష్మి, వాసంతి, జ్యోతి, కళావతి, బొడ్డేపల్లి ప్రసాదరావు, ఈశ్వరరావు, సాయిరాం, పాలకొల్ల సూర్యారావు, తిరుపతి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగువారి తోటలోని ద్వారకా నగర కాలనీలో త్రిశక్తి వనదుర్గ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి మోహనకృష్ణమాచార్యులు తెలిపారు. ఆలయ పునవాహ ప్రతిష్ఠ మహోత్సవాలకు సంబంధించి కరపత్రాలను కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్త బలివాడ గోపీలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ 2 రోజుల పాటు వైభవంగా శాస్త్రోక్తంగా త్రిశక్తి మన దుర్గా దేవాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులు ముర్రాటలు సమర్పించాలని కోరారు. ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, పరిషత్ పూజలు జరుగుతాయని వివరించారు. అలాగే అదే రోజు సాయంత్రం 4 గంటలకు మండప పునావాహ పూజలు, ధాన్యాధివాసం, హోమాలు, మహాన్పనం, నీరాజన మంత్రం, పుష్పం పూజలు చేయనున్నట్లు తెలిపారు. 2వ తేదీన ఉదయం 6 గంటలకు మండప పునాప పూజలు, శేష హోమాలు, గర్తన్యాసం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, దర్పణ దర్శనం, మంగళహారతి, పూర్ణాహుతి జరుగునని, అనంతరం శాంతి కళ్యాణం జరుగుతుందని, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అర్చకులు కోరారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా విగ్రహ ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది. 8 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలతో రేపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళా మండపారాధనలు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. రేపు రాత్రి విశేష పూజాది కార్యక్రమాలతో రేపటి కార్యక్రమం ముగుస్తుంది. ఎల్లుండ ఉదయాన్నే మళ్ళా మండపానికి పునఃపూజలు, శేషహోమాల అనంతరం విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాలు అవుతాయి. అనంతరం శాంతి కళ్యాణం, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమానికి దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధర్మకర్త బలివాడ గోపి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు. అలాగే దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
నందిగాం, టెక్కలి మండలాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో అధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేదల భూములు ఇతరుల పేర్లకు మారిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజల సమస్యలు నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు శ్రీకాకుళంలో స్కిల్ ల్యాబ్ల ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ CSR నిధులుగా 30 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్, నిమ్మాడ జడ్పీ హై స్కూల్లో స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలకు 15 లక్షల చొప్పున వ్యయం చేసి ల్యాబ్లను నిర్మించనుండగా కాగ్నో స్పేస్ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టి విద్యార్థులకు నైపుణ్యాలు అందించనుంది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ఈ 2 పాఠశాలలో అమలు చేసే భవిష్యత్తులో మరిన్ని పాఠశాలకు విస్తరించాలని యోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టగా ఇప్పుడు స్కిల్ ల్యాబ్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి హుండీ తెరవగా భక్తుల నుంచి వచ్చిన విరాళాలను అధికారులు లెక్కించారు. నోట్ల రూపంలో 88,70,000 రూపాయల 216 రూపాయలు, చిల్లర రూపంలో 6,21,428 రూపాయలు లభించాయి. మొత్తంగా 94,91,644 రూపాయల నగదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదనంగా 20 గ్రాముల బంగారం, 1 కిలో 700 గ్రాముల వెండి కూడా భక్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ రమణి, సోంపేట ఇన్స్పెక్టర్ కోదండ, సీనియర్ సహాయకులు రవికుమార్, ఆలయ సిబ్బంది, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమం కీలకమని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ తెలిపారు. స్థానిక RDO కార్యాలయంలో P4 కార్యక్రమం ఏడాది పూర్తి సందర్భంగా నిర్వహించిన సత్కార కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. తిరుపతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జేసీ ఫర్మానా అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానంతో పేదరికాన్ని తగ్గించేందుకు P4 కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. సంపన్నులు మార్గదర్శకులుగా మారి పేద కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం పేద కుటుంబాలను దత్తత తీసుకుని సేవలు అందిస్తున్న మార్గదర్శకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, RDO ఎం కృష్ణమూర్తి, మార్గదర్శకులు డాక్టర్ సూర్యప్రకాష్, చెమల్ల వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో సేవలందించిన స్పెషల్ బ్రాంచ్ SI SV రమణకు ఘన సన్మానం నిర్వహించారు. సుమారు 43 సంవత్సరాల సేవలనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న SV రమణను శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP KV మహేశ్వరరెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా దుస్సాలువా కప్పి జ్ఞాపిక అందజేసి ఆయన సేవలను ప్రశంసించారు. SP మాట్లాడుతూ విధుల్లో నిబద్ధత, అంకితభావంతో పనిచేసిన రమణ సేవలు శాఖకు ఆదర్శమని కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు KV రమణ, P శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఇమాన్యువల్ రాజు, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు R కృష్ణనాయుడు, సభ్యులు జగదంబ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో నేత్రదానం ద్వారా ఓ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. కాకి వీధికి చెందిన గంధం సరోజిని 80 ఏళ్లు మహిళ మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ P జగన్మోహన్ రావు నేత్రదానం మహాదానం అని పేర్కొన్నారు. నేత్ర సేకరణ చేసి విశాఖలోని LV ప్రసాద్ నేత్ర కేంద్రానికి పంపించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబర్ను సంప్రదించాలని కోరారు. పొన్నాం పంచాయతీ పరిధిలోని నవనంబాడు గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే OHSR ట్యాంకు పరిశుభ్రత స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళనలు గమనించారు. వెంటనే అధికారులను ఆదేశించగా ట్యాంకును పరిశీలించిన అధికారులు నీరు స్వచ్ఛంగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ట్యాంకు మెట్లు దెబ్బతిన్నట్లు గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తులసి ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తులసిలో యూజినాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజినాల్ కాలేయంలో టాక్సిన్ ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికార విరోచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం కూడా ఉంది. ఇకపోతే తులసిలో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, సోభి మచ్చలపై లేవనం చేస్తుంటే అది త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ వంతును తులసి రసం, అల్లరసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుందని, గ్లాసు నీటిలో 20 తులసాకులు, 20 పుదీనాకులు, చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ జీలకర్ర, వాము, ధనియాలు చూర్ణం కలిపి సగం గ్లాసు కాషాయం మిగిలేలా మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసి సగం నిమ్మబద్ద రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయ దోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. వారానికి 2 సార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి తింటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి 4-5 స్పూన్లు తులసి రసంలో 1 స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండ, మూత్రకోశ, మూత్రాశయంలోని రాళ్ళు కరిగిపోతాయి. ఇదే చూర్ణాన్ని ముక్కు పొడుల్లా పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. అజ్ఞానం ఆ తరమునే పాడు చేయును, నిర్లక్ష్యం 7 తరాలను పాడు చేయును. కర్మ కన్నా జ్ఞానం ఉన్నతం, జ్ఞానము కన్నా చింతన ఉత్తమం, చింతన కన్నా త్యాగం శ్రేష్టం. త్యాగములోనే ఆత్మ, పరమాత్మ అనుభవము, అనుభూతి ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.